హాయ్ అండి. ఇంట్లో ఉన్న నార్మల్ రైస్‌తో రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ బిర్యానీని మనం చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చండి. చాలా పొడి పొడిగా అయితే వస్తుంది. ఇక్కడ నేను హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువగానే చికెన్ ఉందండి. ఈ చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని 2 సార్లు అయితే డ్రై చేసుకొని తీసుకుంటున్నాను. చికెన్ అయితే ఇలా చికెన్ తీసేసుకొని ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో అయితే హాఫ్ స్పూన్ పసుపు, స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం అనేది నేను ఇంట్లో ఆడించుకున్న కారమేనండి, పెద్దగా కారం లేదు, అందుకే 2 స్పూన్లు తీసుకుంటాను. స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్ కూడా 1 స్పూన్, కాస్తంత బిర్యానీ మసాలా పౌడర్ అండి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 4-5 మిరపకాయలు తుంచుకున్నవండి. సో ఇవన్నీ ఇలా వేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంకా సో అంతా కూడా బాగా కలిసేలా మ్యాగ్నేట్ చేసుకున్నాం. ముక్కలంతటికి పట్టేలాగా ఈవెన్గా అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. కాసేపు రెస్ట్ ఇవ్వాలి. నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. దగ్గర కేజీ ఉండొచ్చు 3 గ్లాసులు అంటే. సో ఈ నార్మల్ రైస్ని 2 సార్లు వాష్ చేసేసుకొని ఆ తర్వాత నీళ్లు వేసుకొని కాసేపు అయితే నానబెట్టేసుకుంటాను. 2 సార్లు అయితే వాష్ చేసుకొని కాసిన్ని నీళ్లు వేసేసుకొని నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 3 రెట్లు ఎక్కువగా నీళ్లు తీసేసుకొని అందులో బిర్యానీ ఆకు, యాలక్కాయ, చెక్క వేసేసుకొని ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసేసుకోవాలండి. ఇలా సాల్ట్ కరిగేలాగా బాగా కలిపేసుకొని ఆ తర్వాత బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని రైస్ని అయితే 50% పైన అయితే ఉడికించుకోవాలండి. నీళ్ళు మరగడం అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడైతే రైస్ని అంతా వేసేసుకోవాలండి. బియ్యంని కాస్త నూనె కూడా యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే రైస్ అనేది ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా అవుతుంది నూనె వేసుకుంటే. సో అంతా ఒకసారి కలిపేసుకొని అయితే రైస్ని అయితే ఉడికించుకోవాలి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను కదండి, చూడండి నార్మల్ రైసే తీసుకున్నాను. ఇవైతే 50% పైన అయితే ఉడకాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఇందులో మనకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, షాజీరా, లవంగాలు, యాలుకే, చెక్కే, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇలా అన్నీ వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వాలి. కాస్త వేడయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలను వేసేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త పింక్ కలర్ రాగానే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని కాస్త పచ్చివాసన పోయేదాకా అయితే అలాగే ఉంచేసుకోవాలండి. పచ్చివాసన పోయాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అదంతా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇది అంతా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లిడ్ని పెట్టేసుకొని ఉడికించుకోవాలండి కాసేపు. ఒకవైపు రైస్ ఉడుకుతుంది కదా, ఇది ఎంతవరకు ఉడికిందో చెక్ చేసేసుకొని ఇందులో సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రైస్ అయితే అంతా కలిపేసుకొని ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు ఒక మీడియం సైజు టమోటాని తీసుకొని పేస్ట్ చేసేసుకొని తీసుకోవాలండి, చిన్న టమోటాని. రైస్ అయితే ఉడికేసిందండి, ముద్దగా అవ్వలేదు, పొడి పొడిగానే ఉంది. ఇప్పుడు దీన్ని అయితే జల్లెట్లో వేసుకొని నీళ్ళంతా తీసేసుకొని రైస్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి. రైస్ని అయితే ఇలా సపరేట్ చేసేసుకోవాలండి. నార్మల్ రైస్ అయినా కూడా అస్సలు ముద్ద కాలేదు, విడివిడిగానే ఉంది రైస్ అంతా కూడా. లిడ్ ఓపెన్ చేసేసుకొని కూర ఎంతవరకు ఉడికిందన్నది చెక్ చేసుకోవాలండి.
కూర ఇంకా ఉడకలేదు, 50% అవి కూడా ఉడకలేదండి. సో కూర నుంచి ఇప్పుడే నీళ్ళు అయితే బయటకు వస్తున్నాయి. సో ఇది కాస్త ఉడకాలి. ఇప్పుడు కూర అయితే ఉడికిందండి. ఇలా ఉండంగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకోవాలండి. ఇలా అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. చికెన్ అయితే 70% అలా ఉడికేసిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని అంతా యాడ్ చేసేసుకొని అన్నాన్ని అంతా కూడా వేసేసుకొని ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని పిండేసుకొని ఇంత కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని ఫైనల్గా ఇందులో కాస్త ఫుడ్ కలర్ని వేసేసుకొని ఫైనల్గా లిడ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. పెట్టేసుకొని 15 మినిట్స్ అయితే అయిపోయిందండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే చూడండి అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి రైస్ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.